ఇక ముందైనా ఎవరైనా సరే ఇటువంటి అవమానపరిచే విధంగా కానీ కించపరిచే విధంగా కానీ లేక వాళ్ళని వివిధ రకాలుగా మాట్లాడేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా ప్రభుత్వ పక్షం నుంచి మాట్లాడినా క్షమాపణ చెప్పిస్తారా అని అడుగుతున్నా నేను. క్షమాపణ చెప్పకుంటే వెంటనే ప్రభుత్వం స్టాల్ చేస్తారా? ఎవరు చేయాలి ప్రభుత్వాన్ని? ప్రభుత్వం మెజార్టీ ఉంటుంది అంటే ఆ ప్రభుత్వంలో ఒకవేళ క్షమాపణ చెప్పమంటే చెప్పరనుకోండి, ఎవరు బయటకు పోవాలి? మళ్ళీ పోనీ వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఒక్కలే నడుపుకుంటారా? వాళ్ళు పోతే ప్రభుత్వం లేకుంటే మేము నడుపుతామా? వీలు కాదు కదా అధ్యక్ష. ఇది పరస్పరం అర్థం చేసుకోవాల్సినటువంటి యొక్క అవసరం కదా అధ్యక్ష. అందుచేత నేను మళ్ళొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, పునఃపరిశీలించి రైట్ ఈ విషయం అంతా అర్థమైంది, అవగతమైంది. సభ్యులందరూ కూడా ఇప్పుడు మా సభ్యులు కానీ మీ సభ్యులు కానీ ఆత్మావలోకనం చేసుకుని ఎవరైనా ఇట్లా చేస్తుంటే, ఎవరైనా ఇట్లా వ్యవహరిస్తుంటే ఈ విధంగా సభ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది అని ఇక్కడ చెప్పినట్టుగా అయింది. కానీ అక్కడ కూడా చెప్పినట్టుగానే అని అనుకునేటువంటి భావన కలిగితేనే ఈ సభకు ఉందారు. అక్కడ కూడా చెప్తారు ఇట్లనే అని ఈ విషయం. అందుకని మనం పరస్పరం ఆత్మావలోకనం చేసుకుంటాం. ఇక ముందు ఎవరం కూడా పరస్పరం ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాల్సిన అవసరం ఉందని మనం ఆత్మవిమర్శ చేసుకున్నాం. ఆ తర్వాత అర్థం చేసినాం, సభకు ఉందాగా నడుపుకున్నాం. తిరిగి ఇది పునఃపరిశీలించి సస్పెన్షన్ విత్డ్రా చేసుకొని సభ్యుని ఆత్మవిమర్శకు విజ్ఞతకు లేక ఇటువంటి చర్యలు మునుముందు రాకూడదనేటువంటి అంశానికి వదిలేసి సభగా ముందుకు సాగుదామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మీరు గమనించండి, ప్రభుత్వం ఆలోచించండి అని నా విజ్ఞప్తి. I beg to move that under sub rule 2 of rule 340 of assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house